ప్రపంచమంతా నివసించే సింహరాశి మిత్రులారా, ఎలా ఉంటుందంటే ఈ సింహరాశి వారికి ఈ యొక్క గురు పెయర్చి గురు భగవాను యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. సూర్యుని రాశికి అధిపతిగా ఉన్న సింహరాశి వారు మీరు చాలా వ్యక్తిత్వంతో ఉంటారు. గురు భగవానుడు మీ రాశిలో 10వ ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు ఎలాంటి ప్రతికూలత ఉండదు. గురు దశమంలో వస్తే పదవి పొందుతారని అనుకోవచ్చు, పదవి పోతుందని కూడా ఒక్కొక్కసారి అంటారు. అవన్నీ లేదు. గురు భగవానుడి యొక్క దృష్టి 2, 4, 6 ఇంటి బయట ఉండడం చాలా విశేషం. ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు. గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఈయన ఉన్నారు. గృహస్థానం శుభస్థానం నుండి వృత్తి స్థానానికి వెళ్తున్నారు. మీ ధన వాకుస్థానం, సుఖస్థానం, రుణ రోగ స్థానం నుంచి చూస్తున్నారు. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఉత్సాహం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృత్తి లేదా ఉద్యోగ మార్పులు జరిగే తీరుతుంది. మారని వ్యక్తులకు వ్యాపార ఉద్యోగ సంబంధిత సమస్యలు ఏర్పడుతుంది. కొంచెం ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా జరగని వాళ్ళకి ఇక వృత్తిలో మార్పు, వ్యాపారంలో మార్పు జరిగే అవకాశం ఉన్నాయి. మీ వృత్తికారకుడు శని కళత్ర స్థానంలో ప్రయాణిస్తున్నాడు. మరికొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మీరే చాకచక్యంతో మెలకుతో బయటపడతారు. వృత్తిలో సమస్య, ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో సమస్య, ఇవన్నీ కూడా తొలగిపోయి సంవత్సర ద్వితీయంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఇల్లు, స్థలం, వాహనం కొనుగోలు చేస్తారు. అప్పులు తీరుతాయి. దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగుతాయి. శత్రువుల సమస్య నుండి బయటపడతారు. ఆలోచనలు నెరవేరే సంకల్ప సిద్ధి సమయం అయింది. సుఖస్థానం, రుగరోగ స్థానం నుండి బయటపడతారు. డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. బయట ఇచ్చిన డబ్బులు, ఎక్కడో స్టక్ అయిన డబ్బులు కూడా మీకు వస్తాయి. అత్యవసర సమయాలతో తప్ప రుణం కొత్త వాళ్ళకి ఇవ్వకండి. మీరు షూరిటీ సంతకాలు పెట్టకండి. చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఇంటి కన్స్ట్రక్షన్స్ కోసం లేదా వ్యాపార కన్స్ట్రక్షన్స్ కోసం, లీగల్ ప్రొసీడింగ్ కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు పని చేసే చోట మీ సబార్డినేట్స్ సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కించపరచకుండా మాట్లాడండి. మీ వైఖరిలో మార్పు తెచ్చుకోండి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, ప్రింటింగ్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందో చెప్పచ్చు. ఐటీ వాళ్ళకి మిశ్రమం. రాజకీయ నాయకులకి మిశ్రమ లాభగండం. లాభం ఉంటుంది, గండం ఉంటుంది. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఒళ్ళు, నోరు, శరీరం అంతా కూడా అదుపులో ఉంచుకొని ఉండండి. అప్పుడే మనం గెలుస్తాం. తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. గురు భగవానుడు మరియు చక్రతాళ్వార్ ఈ మే 1వ తారీఖున కలిసి ఉండడం వల్ల ఆ రోజు స్వామివారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శనగలతో ఒక మాల వేయండి. గురవే సర్వలోకానాం విషజీవోరోగిన నిధయే సర్వ విద్యాళాం దక్షిణామూర్తి నమః అని చెప్పి దైవ ప్రార్థన ఏ శివాలయంలోకి వెళ్ళినా అక్కడ దక్షిణామూర్తి ఉంటారు. అక్కడపై ప్రార్థన చేయండి. మేము చెప్పే ఈ యొక్క గురు పెయర్చి గురు స్థాన మార్పిడి మీ వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా, కింది నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కానీ కాల్ చేయకూడదు. మేమే మీకు కాల్ చేస్తాము.
ఇంకను సకల దోషాలు తొలగడానికి గురుదేవుని ప్రార్థన చేయండి, మీ గురువులకి నమస్కారం చేయండి. మీ గురువులు ఉంటే వారికి ప్రార్థన చేయండి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, లేదా స్వయంగా వారిపై నమస్కారం చేసుకోండి. విజయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.